గోవిందాయ నమః. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహ, దీపేణ సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే. మనము దీపారాధన చేసినప్పుడు చేతులు జోడించి దీపం వైపు చూస్తూ చెప్పే శ్లోకం ఇది. దీపం అంటే ఆ వెలుగుతున్న జ్యోతి ఏదైతే ఉంటుందో అది పరబ్రహ్మ, అంటే అది భగవంతుడు, పరమాత్ముడు. దీపం సర్వతమోపహ, తమస్సు అంటే చీకటి అని అర్థము, అజ్ఞానము అని అర్థం. తమోగుణం అంటే అజ్ఞానానికి ప్రతీక. ఈ దీపము భౌతికంగా కనిపించే అంధకారాన్ని, చీకటినే కాదు, మానసికమైన చీకటి అంటే అజ్ఞానాంధకారాన్ని కూడా తొలగించగలిగిన శక్తి కలిగి ఉంది. అంటే మనలోని అజ్ఞానము అనే చీకటిని తొలగించి మన మనస్సుని, హృదయాన్ని జ్ఞానంతో ప్రకాశింపజేయగలిగిన శక్తి ఈ దీపశిఖకు, వెలుగుతున్న ఆ దీపానికి ఉంది. దీపేడ సాధ్యతే సర్వం, ఈ దీపం వలన మొత్తం అంతా కూడా నాకు సాధ్యమవుతుంది. ఎంత సాధ్యమవుతుంది? భౌతికమైన ఈ భావబంధ విముక్తి దగ్గర నుండి పరమాత్మ ప్రాప్తి వరకు మొత్తం అంతా కూడా దీపారాధన చేసి ఈ దీపానికి నమస్కరించడం వల్ల సాధ్యమవుతుంది. దీపానికి అంతటి శక్తి ఉంది. కాబట్టి దీపలక్ష్మీ నమోస్తుతే, అలాంటి లక్ష్మీ స్వరూపమైన వెలుగులు విరజిమ్ముతూ ఉన్న ఈ దీపానికి నేను నమస్కరిస్తున్నాను అనే దానికి తాత్పర్యం. దీనికి మీకు ఏమర్థమైంది ఇక్కడ నేను చెప్పినంత వరకు? ఈ శ్లోకంలో ఎక్కడైనా కింద కుందికి, ప్రమిదకి, లేదంటే ఆ కింద ఏమర్చారో వాటి గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా? ఇదే కాదు, దీపానికి సంబంధించి ఇట్లాంటివి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. వాటిలో ఎక్కడ కూడా ప్రస్తావన దీపశిఖ, వెలుగుతున్న దీపము గురించి ఉంటుంది తప్ప కింద వేసిన ఈ రకరకాల ప్రమిదల గురించి, వాటిలో వేసిన రంగుల ఒత్తుల గురించి, లేదంటే ఆ దీపం నువ్వు లైటర్తో వెలిగించావా, అగ్గిపెట్టెతో వెలిగించావా, చెకుముకురాళ్ళు తీసుకొచ్చి ఇలా కొట్టి మంట రప్పించి వెలిగించావా, అది కూడా ఉండదు. ఇంత స్పష్టంగా దీపారాధన చేసినప్పుడు శ్లోకం ఏమి చెబుతుంది అనేది తెలుగులో తాత్పర్యం మనం తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ ఉప్పు దీపాలు, చెప్పు దీపాలు, నారికేళ దీపాలు, గుమ్మడికాయ దీపాలు, నిమ్మకాయ దీపాలు, బొప్పాకాయ దీపాలు, యాపిల్ దీపాలు, అసలు ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి? దీపం ఎంతవరకు వెలిగించాలి? ఏదైనా సరే ఒక కింద నూనె పోయడానికి కూడా కావాలి కాబట్టి ఒక ప్రమిదలో నూనె, నెయ్యో ఏదో ఒకటి వేసి, వత్తులు వేసి దాన్ని తడిపి వెలిగించి వెలుగుతున్న జ్యోతికి ఈ శ్లోకం చెప్పి నమస్కరించాలి. ఆ జ్యోతి పరమాత్మ స్వరూపము. ఆ జ్యోతి భౌతికమైన చీకటినే కాదు, మానసికమైన చీకటి అంటే అజ్ఞానాన్ని కూడా తొలగించగలుగుతుంది. ప్రపంచానికి వెలుగునివ్వడమే కాదు, మానసికమైన వెలుగుని అంటే జ్ఞానాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. అలాంటి పరమాత్మ స్వరూపమైన ఈ జ్యోతి నాకు సమస్తము కూడా సుసాధ్యం చేసి పరమాత్మను చేర్చగలుగుతుంది. అలాంటి ఈ జ్యోతి లక్ష్మీ స్వరూపమైనది కాబట్టి నమస్కరిస్తున్నాను. క్లియర్? జ్యోతి ఇంపార్టెంట్, కానీ కిందలో పెట్టేవి చెక్కలు, ఇవేంటి పండ్లు, ఫ్రూట్స్, ఉప్పేసి, పప్పేసి, ఇవన్నీ ఎక్కడ వచ్చాయంటే యూట్యూబ్ పుణ్యం అన్నమాట. ఇదంతా కూడా పని పాట లేని వాళ్ళందరూ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మరి భగవంతుడు నువ్వు ఎంత ఉప్పేసావో, అది టాటా సాల్ట్ వేసి వెలిగించావా, క్రిస్టల్ సాల్ట్ వేసి వెలిగించావా, పింక్ సాల్ట్ వేసి వెలిగించావా, అరేబియన్ సముద్రంలో నుండి తెచ్చావా, మెరీనా బీచ్లో ఉప్పా, మరి ఇవన్నీ చూసి మీకు ఫలితాలు ఇస్తాడు. ఇంకా ఆయనకి వేరే పనేమీ ఉండదు. సీతమ్మలాగా, ద్రౌపదిలాగా ధైర్యంగా, లెక్క లేకుండా స్ట్రాంగ్గా బ్రతకాల్సిన మహిళలు చివరికి ఎలా తయారయ్యారండి భారతీయ మహిళలు. మామూలుగా మనం హీరో హీరోయిన్ అని చెప్తాం. ఒక సినిమా కానీ, ఒక కథ కానీ, ఒక కథ తీసుకుంటే అట్లా హీరో హీరోయిన్, నాయక నాయకి ఇద్దరు ఉంటారు. కానీ రామాయణంలో రాముడు హీరో అయితే సీతమ్మ హీరోయిన్ కాదండి. సీతమ్మ కూడా హీరోనే, రాముడితో సమానంగా. భారతంలో పాండవులు 5 హీరోలైతే ద్రౌపది హీరోయిన్ కాదండి. పాండవులతో సమానంగా, ధర్మరాజు వారితో సమానంగా ద్రౌపది కూడా హీరోనే. అక్కడ హీరోయిన్ అనే వ్యవస్థ తర్వాత వచ్చిందేమో కానీ సనాతన ధర్మంలో పూర్వం మహిళలు హీరోయిన్లు కాదు, హీరోలే మహిళలు కూడా. మనము చదువుకొని జీరోలం అయిపోతున్నాం. ఈ ఫలితం రావాలంటే, ఆ సమస్య తీరాలంటే, ఈ అప్పులు తీరాలంటే, నాకు ఆరోగ్యం బాగుండాలంటే, మా పిల్లలకు ఉద్యోగం రావాలంటే, కూతురుకు పెళ్ళవ్వాలంటే ఉప్పేసి దీపాలు పెట్టాలి. లేదంటే ఏంటి ఈ నారికేళ దీపాలంట కొబ్బరికాయల్లో పెట్టాలి, పుచ్చకాయల్లో పెట్టాలి, గుమ్మడికాయల్లో పెట్టాలి, నిమ్మకాయ తొక్కల్లో పెట్టాలి. ఇంకా మనం తొక్కల దగ్గరే ఉన్నాం. ముందు చెప్పా, ఇప్పుడు కూడా చాలా మంది నాకు ఈ కామెంట్స్ పెడుతున్నారు. అందుకని మరలా చెప్తున్నా, దీపం వెలగడము అనేది మనకి మొదటి నుంచి ప్రాధాన్యత ఇవ్వబడిన విషయం.
పాత రోజుల్లో ఈ దీపాలని కరెంట్ లేనప్పుడు వెలుగు కోసం కూడా వినియోగించుకునే వాళ్ళు. ముఖ్యంగా సంధ్యా సమయం అయిన తర్వాత బాటసారులు వీళ్ళందరూ కూడా ఒక చోట ప్రయాణం చేసేవాళ్ళు. రాత్రి వేళ ఎక్కడైనా మజిలీ చేసినప్పుడు ఆగాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ప్రమిదలు అవన్నీ ఉండవు కదా. కాబట్టి వాళ్ళ దగ్గర నూనె లేదంటే వత్తులు లాంటివి ఉన్నా కూడా ఇలాంటివి ఏదైనా కొంచెం మనకు ప్రాకృతికంగా దొరికితే వాటిల్లో పెట్టుకొని వెలిగించుకొని ఆ వెలుగుని వాడుకోమని చెప్పారు. ఎక్కడ ప్రయాణం చేసినా కొబ్బరి చిప్ప అనేది దొరుకుతుంది. ఆ చిప్పలో కొంచెం మన దగ్గర ఉన్న తేనె వేసి ఒత్తేసుకుంటే కాసేపు నీకు వెలుగుతుంది. ఆ వెలుగులో నువ్వు పని చూసుకో. ఆయిల్ చిప్పలు దొరుకుతాయి. సముద్ర తీరాల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఆయిల్ చిప్పలు దొరుకుతాయి. ఆయిల్ చిప్ప ఒకటి తెచ్చుకొని నువ్వు దాంట్లో కాస్త చమురు ఒత్తి వేసేసుకొని వెలిగించుకొని ఆ వెలుగులో నీ పని చూసుకో. ఎక్కడ ఏదైనా సరే ఒక్కకుండా పెంకో ఏదో దొరుకుతుంది. అది నీకు వివరంగా ఉంటే దాంట్లో కాస్త చమురు పోసేసి ఒత్తి వేసి వెలిగించుకొని ఆ వెలుగులో నీ పని చూసుకో. ఇలాంటి ప్రయోజనాల కోసం చెప్పారు. ఎండు కొబ్బరి చిప్పలు, ఆ టెంక ఉంటుంది కదా, వీటిలో దీపాలు పెట్టాలి. ఇవన్నీ కూడా ఆ తర్వాత తంత్రశాస్త్ర గ్రంథాలు వేరేగా ఉంటాయన్నమాట. అంటే తాంత్రిక ప్రక్రియలకు మాత్రమే వాడేవి. ఉప్పు వేసేసి దాని మీద కొండ పెట్టేసేసి ఉప్పు దీపాలు పెట్టేయడాలు. అలాగే ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక ఇంకా చండాలం అయిపోయింది అన్నమాట. ఆగ్నేయ దీపాలంట వంటింట్లో పెట్టాలంట. వంటింట్లో ఇట్లా దీపాలు పెట్టేసేసి దానికి గ్యాస్ కనెక్షన్కి అంటుకొని ఇల్లులు బ్లాస్ట్ అయిపోయి పేలిపోయి మనుషులు చనిపోయి ఇవన్నీ కూడా ఉన్నాయి. కేరళ యాక్ట్రెస్ కాడ పెద్ద ఆవిడ సుకుమారి గారు అనేసి ఉండేవారు. చాలా మంచి పేరున్న హీరోయిన్ ఆవిడ. అప్పట్లో మంచి ఆర్టిస్ట్. వాళ్ళ కేరళలో వాళ్ళ ఫ్యామిలీ దీపం అంట. ఒక వెరైటీగా ఉండేది ఏంటది మొత్తానికి. దాన్ని వెలిగించడం అక్కడ పద్ధతి. అది వెలిగించాలనే ఉద్దేశంతో ఆమెకు వయసు అయిపోయినా కూడా పడుతూ లేస్తూ పోయేసేసి దాన్ని ఏదో వెలిగిస్తూ ఉంటే అది కాస్త కష్టమైన ప్రక్రియ. చీరంటుకొని తగలబడి చనిపోయింది. ఒకటే ఒక పద్ధతి దీపం వెలిగించాలనుకుంటే ఇప్పుడున్న సౌకర్యాలను అనుసరించి ఇత్తడిది కానివ్వండి, మట్టిది కానివ్వండి, మట్టి ప్రమిదలు కాస్త లోతుగా ఉన్నవి. తర్వాత మీ పరిస్థితులను అనుసరించి వెండివైనా సరే కాస్త గట్టివి తీసుకోండి. బరువు ఉన్నవి పల్చగా ఉంటే కాలుతాయి. బరువు ఉన్న వెండివో అట్లాంటివి ఏమైనా రాగివో బరువుగా ఉండేది ఏమైనా సరే అట్లాంటివి తీసుకొని పెట్టుకొని జాగ్రత్తగా నాటు ఒత్తి, అంటే ఈ మొత్తం సర్జికల్ కాటన్ కాకుండా మామూలు పత్తి ఒత్తి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిని పల్చగా సన్నగా 3 ఒత్తులు కలిపేసేసి ఒక ఒత్తిలాగా పేని దాన్ని వేసేసి కాస్త నూనె నెయ్యో వేసేసి కాస్త వత్తి నానిన తర్వాత నలిపి దీపం వెలిగించి ఆ దీపశిఖ ఏదైతే దీపం వెలుగుతుందో దాన్ని లక్ష్మీ స్వరూపంగా భగవత్ స్వరూపంగా జ్ఞానం ఇచ్చేదానిలాగా అజ్ఞానాన్ని తొలగించేదానిలాగా ఆ విధమైన ఒక జ్యోతిలా ఆ జ్యోతియే నీ ఆత్మలో జ్యోతిగా వెలుగుతూ ఉందనే ఒక భావనతోటి నమస్కరించుకోవడం వరకు మాత్రమే ప్రయోజనం. ఇంతవరకే ఉంది. ఇది వదిలేసి ఆ జ్యోతి పేరుతో కూడా 100 రకాల జ్యోతులు, 100 రకాల దీపాలు, 100 రకాల కుందులు, 100 రకాల ప్రక్రియలు చెప్తున్నారు. అంటే ఆ జ్యోతి ప్రయోజనం మీకు అర్థం కాలేదు. ఏ తమో గుణాన్ని, తమస్సుని, అజ్ఞానాన్ని ఈ దీపము చెరిపేస్తుందని చెప్తున్నామో అది మనలో తగ్గలేదని అర్థం. దీపం వెలిగించి నమస్కరిస్తే బయట ఉండే తమస్సు అయిన చీకటే కాదు, హృదయాంతర్గతంగా మానసికంగా ఉండే ఈ తమస్సు అజ్ఞానం కూడా పోతుందని మనం చెప్తున్నాం కదా. అది మనకి పోక వేరే చేష్టలు చేస్తాం అనమాట. దీపం ప్రయోజనం ఎంతవరకు వెలిగించి దండం పెట్టుకోవడం వరకే. ఆ సిక్కకే ప్రయోజనం. కింద కొబ్బరి టెంకలో, మామిడి టెంకలో, చీకేసిన తాటికాయ టెంకలో, నిమ్మకాయ తొక్కలు అవి పెడితే అద్భుత ఫలితాలు వచ్చాయండి. ఇవి పెడితే అద్భుత ఫలితాలు వచ్చాయండి. ప్రపంచ వ్యాప్తంగా కోటాను కోట్ల మంది మనుషులు బ్రతుకుతున్నారు. భారతదేశానికి మించి సంపన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. బిలియనియర్స్, ట్రిలియనియర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా బోరెడు మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఈ టెంకాయ దీపాలు, వంకాయ దీపాలు వెలిగించాలి. కుదిరినోడు చర్చికి పోయి క్యాండిల్ వెలిగించుకుంటున్నాడు. చాలామంది అసలు నాస్తికులు కూడా బతుకుతున్నారు. ఎలా బాగుపడుతున్నారు అంటే కర్మయోగం ఆచరించి చక్కగా కష్టపడి పని చేసి ఒళ్ళు వంచి తెలివిగా పని చేసి ఆ సంపాదనని దాచుకొని ఆ సంపాదనని పెంచుకొని సంపాదనతో సుఖపడుతున్నారు. ఎంతోమంది మనసున్న వాళ్ళు సేవా కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ బాగానే ఉన్నాయి సంపత్తితోటి. ఆ సంపద కోసము వంకాయ దీపాలు, టెంకాయ దీపాలు, ఉప్పు దీపాలు ఎవరు ఏం పెట్టట్లేదు. బాగానే ఉన్నారు అందరూ. దీపం వెలిగించే ఆచారం సనాతనము ఒకప్పుడు ప్రపంచమంతా ఆచరించింది. అత్యంత పురాతనమైన మతము సనాతన ధర్మమైన శాస్త్రవేత్తలు కూడా నిగ్గు తేల్చారు. కాబట్టి దీపం వెలిగించే ఆచారం ప్రతి చోట మనకు కనపడుతుంది. మన దేశం కొంచెం వేడి దేశం కాబట్టి చమురు, నూనె లేదా నెయ్యి పోసి వెలిగిస్తాం. ఇతర వెస్ట్రన్ కంట్రీస్ చలి దేశాలు కాబట్టి వాళ్ళకి అన్ని గడ్డగట్టి పోతాయి. కాబట్టి వాళ్ళు గడ్డగట్టి ఉన్న క్యాండిల్ వెలిగించుకుంటారు. వెలిగించి దాన్ని వాళ్ళు గౌరవిస్తారు. ఆ వెలుగును చూసి ఆనందిస్తారు. మనం కూడా అంతే. క్యాండిల్ ఇది ఒక ప్రమిద వెలిగించేసేసి ఆ జ్యోతికి నమస్కరించుకుంటాం భగవత్ స్వరూపంగా భావించి.
అజ్ఞానం అనే చీకటిని తీసేసి జ్ఞానము అనే ఒక వెలుగుని మాకు కూడా ప్రసాదించు అని. ఆ జ్ఞానమే లేకుండా పోయి పిచ్చి నమ్మకాలు, అజ్ఞానాలు, తాంత్రిక ప్రక్రియల్లో పడిపేసేస్తే రకరకాల దీపాలు వెలిగిస్తే ఏవో ఫలితాలు వస్తాయని ఇక్కడిక్కడ కొట్టుకుపోతున్నారంటే, ఒకప్పుడు సీతమ్మ, ద్రౌపది హీరోలుగా ఉన్నారు, మనం జీరోలుగా ఉంటాను కూడా పనికి రావట్లేదు. అర్థమవుతుంది కదా, మనము జీరోలుగా ఉంటాను కూడా పనికి రావట్లేదు. వాళ్ళు ఆల్రౌండర్స్. భగవద్గీతలో సీతమ్మ అసలు అయోధ్య ఖజానాలో సొమ్మెంత ఉంది, ప్రజల లాంటి వారు, పాడి పంటలు ఎలా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నారా లేదా, అసలు మొత్తం ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ రాముడికి అని తెలుసు, సీతమ్మకి అంతకంటే ఎక్కువ తెలుసు. భారతంలో ద్రౌపది, పాండవులకి, ధర్మరాజు వారికి రాజ్యం గురించి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువ ఆవిడ తెలుసు. ఖజానాలో సొమ్ము ఎంత ఉంది, పనులు ఎంత వస్తున్నాయి, ఎక్కడి నుంచి పనులు రావట్లేదు, ఎక్కడ పంటలు పండా, ఎక్కడ సరిగ్గా లేదు, ఎంతమంది తింటున్నారు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది దానాలు ఇస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత క్రయ విక్రయాలు ఎలా ఉన్నాయి, మొత్తం ఆవిడ దగ్గర రిజిస్టర్ ఉంటుంది తెలుసా. గొప్పగా మేనేజ్ చేస్తుంది ఆవిడ రాజ్యాన్ని. దీపాలు ఏం వెలిగిద్దాము, మా ఆయన బాగుండాలంటే, నా భర్తలో 5గురు బాగుండాలంటే ఏ దీపాలు పెట్టాలి, ఉప్పేసి పెడదామా, బెల్లం వేసి పెడదామా, ఎప్పుడు ఆలోచించరా. ఆవిడ హీరో భారతంలో. మనం జీరోలో ఉంటాను కూడా పనికి రాకుండా పోతున్నాం అంటే ఆలోచించుకోండి ఒకసారి. అసలు నాకు ఇలాంటి వీడియోస్ కూడా చేయాలని కూడా అనిపించడం లేదండి. చేసి మాట్లాడి విసుకొచ్చేసింది. ఇంకా అడుగుతూ ఉన్నారు పాపం, వాళ్ళ కోసం మాట్లాడాలిగా, కాబట్టి వీడియో చేస్తున్నాను. దీప శిఖ పైన ఒక దీపం వెలిగించి, ఆ దీప శిఖ పైన శ్రద్ధ ఉంచి, ఆ దీపానికి, ఆ తేజోరాశికి నమస్కరించండి. దానికి మాత్రమే ప్రాధాన్యత. కింద ఏం పెట్టావు, ఏదో పెట్టేస్తే దేవుడు అబ్బాబాబా అని సంతోషించడం. అర్థమవుతుంది కదా. కాస్త జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే జీవితంలో బాగుంటాము. ఆధ్యాత్మిక సాధనలో 2 మెట్లు ఎక్కినట్టు అవుతుంది. మిగతా విషయాలు వదిలేసి దాని మీద శ్రద్ధ పెడతాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.